నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల రాజకీయం కీలక ఘట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసే ముందుకు వెళ్ళేటువంటి సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేయబోతోంది? రిపబ్లిక్ డే రోజున RRR ఫార్ములా పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి? అలానే అభ్యర్థుల ఖరారు విషయంలో ముందంజలో ఉన్నారా? అతి త్వరలోనే సీట్లకు సంబంధించినటువంటి జాబితాను కూడా అనౌన్స్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నెల 22వ తేదీన పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడం కూడా ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొంతు రాజేశ్వరరావు గారు ఉన్నారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. రాజేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. రాజేశ్వరరావు గారు, జనసేన పార్టీకి సంబంధించి చాలా మందిలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే ఎక్కడ పోటీ చేస్తారు, ఎన్ని సీట్లో పోటీ చేస్తారు, ఇట్లాంటి అంచనాలన్నీ ఉన్నాయి. బట్ ఒక క్లారిటీ ఏంటంటే RRR ఫార్ములా అని చెప్పారు. రిపబ్లిక్ డే రోజునే అనౌన్స్ చేశారు. ఫస్ట్ మీ కాన్స్టిట్యున్సీ రాజోలు, తర్వాత రెండో కాన్స్టిట్యున్సీ రాజానగరం చెప్పారు. ఏంటి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎక్కడెక్కడ జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది? పార్టీ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటివి? జనసేన అయితే ఇప్పుడున్న పార్టీలన్నింటికంటే ఓట్ల పరంగా అయితే చాలా బలంగా ఉందండి. ముఖ్యంగా కోనసీమలోను, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి, అలాగే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని నియోజకవర్గాలు, కృష్ణ, గుంటూరు, అలాగే రాయలసీమలో కూడా కొన్ని 2-3 నియోజకవర్గాలు చాలా బలంగా ఉందండి. ఆ బలం అంతా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నీతికి నిబద్ధత, దాన్ని చూసి నిజాయితీపరులైనటువంటి ముఖ్యంగా చదువుకున్న యువజనులు అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి చాలా ఆతృతతో 2024 ఎలక్షన్స్ కోసం చూస్తున్నారు. తప్పనిసరిగా మాకు మా బలం అనేది బాగా పెరిగిందని మేము చెప్తున్నాం. కాబట్టి ఎక్కడ అనే దాని మీద ఇప్పుడు బీజేపీ కూటమిలో చేరుతుంది అనే అంశం పైన ఒక స్పష్టత వచ్చింది. బహుశా 22వ తారీఖున వెళ్తున్నారంటున్నారు. సో ఏం జరగబోతుంది? బీజేపీ వస్తే చాలామందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే అసలు 10 ఏళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదు. విమర్శలు ఏంటంటే విభజన హామీలను ఏది కూడా నెరవేర్చలేదు అనేటువంటి మాట ఉంది. సో జనసేన దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది? ఒక పక్కన తెలుగుదేశాన్ని, ఇంకో పక్కన బీజేపీని కలుపుకుని ముందుకు వెళ్ళే బాధ్యత మీపైనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి ప్లాన్? తప్పనిసరిగా మా పార్టీ అధ్యక్షులు అయితే చాలా చొరవ తీసుకుని తెలుగుదేశం బీజేపీని కలుపుతూ ఈ వచ్చే ఎలక్షన్స్ ఫైట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో చాలా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. ప్రజలంతా చాలా నైరాశ్యంలో ఉన్నారు. పేదలు నిరుపేదలు అయిపోయారు. ఇటువంటి అన్నిటి నుండి కూడా బయటపడే తపన మా నాయకుల్లో ఉంది. అందుకే తప్పనిసరిగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని కంకణం కట్టుకుని ఎంతమంది వీలుంటే అంతమందితో కలుపుకొని, ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీతో కలుపుకొని వెళ్ళాలని మా నాయకుడు ఆలోచిస్తున్నారు. సో అంటే ఎన్ని సీట్లు పోటీ చేసే ఛాన్సెస్ ఉంది? ఏమైనా క్లారిటీ వచ్చిందో దానిపైన? మీకు ఏమన్నా జిల్లాల వారీగా ఇప్పుడు 2 సీట్లు అనౌన్స్ చేశారు, ఆ తర్వాత ఆగిపోయింది. మిగతా సీట్లు ఏంటి పరిస్థితి అనేటువంటి చర్చ ఉంది. ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? సైంటిఫిక్గా అనాలిసిస్ అనేది చేస్తున్నారు మా నాయకుడు కానీ, చంద్రబాబు గారు కానీ, వాళ్ళంతా కూడా సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తున్నారు. దాని మీద తప్పనిసరిగా 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందండి. ఏదైనా సరే అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించే మార్గం మాకు వెయిట్ చేస్తున్నాం. కానీ ఎక్కడ రివర్స్లో మీ మీద కేసులు పెట్టే పరిస్థితి. ఇప్పుడు మార్చి 25వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణలు ప్రభుత్వ పౌరువుకి అలాగే లేదా వ్యక్తిగతంగా వాలంటీర్లకి సంబంధించినటువంటి గౌరవానికి భంగం కలిగించే విధంగా కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన చేసిన దాంట్లో ఎక్కడా కూడా తప్పుడు ప్రకటన లేదు. అది కోర్టులు కూడా ధృవీకరించాయి. ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టంగా చెప్పింది, వాలంటీర్స్ని ఎలక్షన్ డ్యూటీస్కి వాడుకోకూడదు. వాలంటీర్స్ అంటే అర్థమేముంది? వాళ్ళకి ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ఏమీ వర్తించవు. అటువంటి వాళ్ళని అన్ని పనులకి వాడుకుంటామంటే కుదరదు కదా. అదే విషయం మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సర్వీస్ రూల్స్ వర్తించిన వాళ్ళతోటి వాలంటీర్గా వచ్చి ఏదో వాలంటీర్ జీతాలు తీసుకుంటూ చేస్తున్న వాళ్ళకి, వాలంటీర్గా సేవ చేయాలని వచ్చిన వాళ్ళకి
మరి రాజకీయ పనులన్నీ పెట్టడం మంచిది కాదనే ఉద్దేశంతో చెప్పారు. సో ఏంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల అనౌన్స్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మేనిఫెస్టోల ప్రకటనల దగ్గర నుంచి పార్టీకి సంబంధించి సిద్ధం 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 అనేటువంటి ఎలక్షన్ సిద్ధం అని భేరీ మోగిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కూటమిలో ఒక స్పష్టత రాలేదు, సమయం పడుతుంది. అలానే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా టైం దగ్గరకు వస్తున్న పరిస్థితి ఉంది. ఎంత సమయం పట్టొచ్చు మీ అంచనా ప్రకారం? తప్పనిసరిగా రాబోయే వారంలో అన్నీ ఒక కొలిక్కి వస్తాయండి. వచ్చే వారంలోనే మేనిఫెస్టో కూడా విడుదలకు రెడీ చేసి పెట్టుకున్నారు. ప్రజల కష్టాలు ఏంటో అనేది మా పార్టీలకి అంటే జనసేనకి, తెలుగుదేశానికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. నిజంగా ప్రజల కష్టాలు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈపాటికి ఈ రాష్ట్రాన్ని సరిదిద్దేవారు. విభజన హామీలు మీరు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తానని ప్రామిస్ చేశాడు ఆయన. మరి 22 మంది ప్లస్ ఇంకొక 7 మంది ఇంతకాలం ఉన్నారు. 29 మంది 30 మంది ఎంపీస్ ఉన్నా సరే ఏ ఒక్క రోజుని కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడలేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు. కానీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవ్వడం లేదు కాబట్టి ఇంకా మేము ఏం చేస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. విభజన హామీలు ఇవ్వాల్సింది కానీ రేపు మీరే ఎక్కువ సమాధానం చెప్పాలి మీ కూటమి తరపున. ఎందుకంటే విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధాని కట్టలేదు, విశాఖ రైల్వే జోన్ రాలేదు, వెనకబడి ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వలేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీ కూటమే చెప్పాల్సి వస్తుందేమో కదా. ప్రజలంతా నమ్మి ఓటేశారండి. ఓటేసిన తర్వాత వాళ్ళ బాధ్యత కదా. ఇప్పుడు విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది ఆర్థికంగా చాలా వెనకబడిపోయింది. దాన్ని తప్పనిసరిగా సరిదిద్దుతానని వచ్చి ఇంకా నీచ స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ప్రజలంతా విజ్ఞానంతా కూడా ఆలోచిస్తున్నారు. ఒక ఎంపీని మనం ఎన్నుకుంటే ఈ ఆర్థిక పరిస్థితి గురించి కానీ విభజన చట్టంలో ఉన్నట్టు కనీసం అవన్నీ ఇంప్లిమెంట్ చేయమని అడిగే బాధ్యత ఉంటుంది కదండి. అంతెందుకు ఒక దగ్గరగా 40 ఏళ్ల క్రితం ఎంతోమంది చనిపోగా ప్రాణత్యాగం చేయగా మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. అది ప్రైవేటైజ్ చేస్తానంటే కనీసం దాని మీద కూడా ఒక్క మాట కూడా మాట్లాడినని దౌర్భాగ్య స్థితికి వైఎస్ఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అంటే ఈ ప్రజల్ని ఎంతలా మోసం చేస్తుందనేది. ఆ పోర్ట్స్ అన్నీ కూడా ఎవరికి ఇచ్చినారో వాళ్ళు చెప్పకపోయినా ప్రజలంతా తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కానీ అవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యే చేశాయి అంటే బీజేపీ మీ కూటమిలో ఉంటే జనం మిమ్మల్ని ఎలా నమ్ముతారు? అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత ఉంది కదండి, అది అందరికీ తెలుసు. మీకు ఆకలి అవుతుందో లేదో అని బీజేపీకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ అడగాలి కదా. ప్రజలు కష్టాలు తెలిసేది ఇక్కడ వీళ్ళకి, ఆర్థిక పరిస్థితి ఏముంది ఇక్కడ తెలిసి వీళ్ళకి, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలిసింది వీళ్ళకి, ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే ఎంతమంది రాష్ట్రం వదిలి పారిపోతున్నారో వీళ్ళకి తెలుసు. ఇవన్నీ అడగాల్సిన బాధ్యత వాడికి ఉంది. ప్రజెంట్ చేస్తే తప్పనిసరిగా ఇస్తారు వాళ్ళు. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్గా కూడా, ఇంజనీరింగ్ చీఫ్గా రికార్డు సమయం మీరు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆ రకంగా ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా, గవర్నెన్స్ పరంగా చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిజంగా ఫెయిల్ అయిందంటారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 127 సార్లు నేను బటన్ నొక్కాను, 2 లక్షల పైగా కోట్ల రూపాయలు మీ అకౌంట్లోనే వేశానని నేరుగా చెప్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చాను నేను అంటున్నారు కదా. సో గవర్నెన్స్ విషయంలో ఎన్ని మార్కులు వేస్తారు? 100% అది తప్పుడు స్టేట్మెంట్ అండి. బటన్ను ఎందుకు నొక్కారు? మీ ఓట్ల కోసం నొక్కినట్టు అనిపిస్తుంది. ఆకలి అయితే అన్నం పెట్టాలి కానీ వాడు అడగందే మీరు ఎలాగేస్తారు నాకు అర్థం కాదు. ఓకే వేశారండి, సంవత్సరానికి ఒక 5,000 ఇస్తే సరిపోతుందా? వాడు బతకగలడా? ఒక 10,000 ఇస్తే బతకగలడా? వాళ్ళు మనిషిగా బతికేటట్టు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి. అది ఎలా చేయాలి? స్వయం ప్రతిపత్తి మీద వాళ్ళు ఎలా పైకి రావాలో చూడాలి, వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకునేటట్టు చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేగాని భిక్ష వేసినట్టు వేస్తా పోతే వాళ్ళు భిక్షానికి అలవాటు పడాలా వచ్చే రోజులన్నీ కూడా? మీ మేనిఫెస్టోలో వీటన్నిటికి సమాధానాలు ఉంటాయి. వారం రోజుల్లో మేనిఫెస్టో అంటారు. అసలు పొత్తులపైన ఇంకా సఖ్యత రాలేదనేటువంటి విమర్శ ఉన్నప్పుడు మేనిఫెస్టోలో యువతకి పెద్దపీట వేస్తున్నారు, యువతకి ఉద్యోగాల కల్పనలో పెద్దపీట వేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్, మైనర్ ఇండస్ట్రీస్ అవి పెట్టుకోవడానికి తప్పనిసరిగా ముందు చూపుతో ముందుకు వెళ్తున్నారు. చాలా చిత్రం ఏంటంటే కార్పొరేషన్స్ పెట్టారు, ఎస్సీ కార్పొరేషన్ పెట్టారు. ఒక కార్పొరేషన్ కాదు 3 కార్పొరేషన్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ పెట్టారు. ఒక కార్పొరేషన్ ఉండగా ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశారు. ఒక కార్పొరేషన్ ఉండగా 2.5 లక్షల మందికి లోన్స్ అది ప్రొవైడ్ చేయడం ఇచ్చేది. వీళ్ళు ఒకటే కాదు, వీళ్ళు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అటువంటిది ఈ 3 కార్పొరేషన్లు పెట్టి ఒక్క మనిషికి కూడా లోన్ ఇవ్వడం జరగలేదు. అలాగే ఒక బీసీ కార్పొరేషన్ 56 బీసీ కార్పొరేషన్లు చేశారు. వాళ్ళు కూడా ఒకళ్ళు కూడా
లోన్లు ఇవ్వడం జరగలేదు. వాళ్ళు చిన్న బిజినెస్ పెట్టుకోవాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ చూడాల్సి వస్తుంది. అధిక ఎస్సీలకి సంబంధించి అయితే సప్లై అని ఉంటుంది కదా, నిధులు మళ్లింపు చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది కదా, మరి ఎక్కడ ఏమీ ఇష్యూ అయిన పరిస్థితే కనిపించలేదు కదా ఇక్కడ. ఒకవేళ ప్రభుత్వం కనుక సద్వినియోగం చేయకుండా కేటాయించినటువంటి పనులకు ఆ నిధులు ఇవ్వకుండా ఈ బెనిఫిటరీ స్కీమ్స్కి కనుక మళ్లించుంటే విమర్శ అయి ఉండేది కదా ఈ పాటికి. తప్పనిసరిగా బడ్జెట్ పరంగా చూస్తే వేలాది కోట్లు ఎస్సీలకి సప్లై నిధులు మళ్లించడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు సుమారు 12 లక్షల కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్సీ బడ్జెట్ అనేది దగ్గర 90,000 కోట్లు ఏదో పెడితే ఖర్చు అయింది 40,000 కోట్లే. అంటే మిగతాదంతా ఏమైపోయింది, వాళ్ళు పెట్టింది కూడా ఖర్చు పెట్టలేదు. సో మీ మేనిఫెస్టో ఈ అంశాలన్నిటికీ కూడా ఒక సమాధానం, ప్రజలందరినీ కూడా పేదరికం బయట పడేయాలనే మార్గంలో మరి రెండు పార్టీలు చేస్తున్నాయని మీకు మనం చేస్తున్నాం. రైట్. ఇంకోటి మీ నియోజకవర్గానికి సంబంధించి రాజోలు అభ్యర్థి ఎవరు అనే చర్చ ఎక్కువ జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ జనసేన పార్టీ గెలిచిన ఏకైక సీటు రాజోలే కదా. సో ఇప్పుడు రాజోలు జనసేనతో లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎవరు బరిలో దిగుతారనే సస్పెన్స్ ఉంది. ఏంటి దానికి సమాధానం? రాజోలు ఎట్టి బుద్ధులు జనసేన నిలబడుతుందండి. మా అధినాయకుడు ఎవరు నిలబడమంటే వాళ్ళు నిలబడతాం. అంటే ఎక్సా వై అనేది కాదు, మా అధినాయకుడి మాటే ఫైనల్. సో అంటే మీకు ఆప్షన్స్ ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ మీరు వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేశారు, మీరు ఇటు వచ్చారు. ఇప్పుడు ఇటు గెలిచిన ఎమ్మెల్యే అటు వెళ్ళాడు. సో ఎలా ఉంది గ్రౌండ్ రియాలిటీ, ఎలా ఉంది? నేనైతే 100% వైఎస్ఆర్ పాలసీస్ నచ్చక ఆయన చేస్తున్నటువంటి పనులు, ముఖ్యంగా పేద వర్గాలకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని భరించలేక తప్పుడు కేసులు చూసి బాధపడి నాకున్న పదవిని కూడా, నాకు అడ్వైజర్ టు గవర్నమెంట్ పదవి ఉంది, అయినా సరే ఆ పదవిని కూడా త్యాగం చేసి పార్టీ సభ్యత్వాన్ని రిజైన్ చేసి తర్వాత జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి నెగ్గిన ఎమ్మెల్యే అలా చేయలేదు. ఆయన ఈరోజు కూడా ఆయన జనసేన అభ్యర్థిత్వం మీద జనసేన ఎమ్మెల్యేగానే చెలవని అవుతున్నాడు. ఆయన స్పీకర్ నోటీసులు ఇస్తే కూడా అటెండ్ కావట్లేదు కదా, దీన్ని ఎలా చూడాలి? మరి అటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మరి ముఖ్యంగా డెమోక్రసీలో చాలా దారుణమైనటువంటి సమస్య అది. ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఎలా ఉంది మరి రాజోలు ప్రజల నాడి ఏ విధంగా ఉంది? మీరు గ్రౌండ్ అంటే ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లు మొదలు తప్పనిసరిగా రాజోలు ప్రజలు అనేది చాలా విజ్ఞతతో ఉంటారు. మొత్తం మన రాష్ట్రంలోనే రాజోలు ప్రజలు విజ్ఞతతో ఎక్కువ ఉంటారు. వాళ్ళు తప్పనిసరిగా ఇటువంటి మోసగాళ్ళందరికీ బుద్ధి చెప్తారు. ఇక్కడ మోసగాళ్ళు కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్ మోసగాళ్ళకి కానీ, రాష్ట్రంలో మోసగాళ్ళకి కానీ బుద్ధి చెప్తారు. తప్పనిసరిగా మంచి అనేది జరుగుతుందని చాలా ఆశాభావంతో ఉన్నాం మేము. సో అంటే మీరు ఎవరు అభ్యర్థిగా నిలబడినా కానీ రాజోల సీటు మళ్ళీ జనసేన 100% జనసేన అత్యధిక మేము ఓట్ల మెజార్టీతో నెగ్గుతామండి మేము. రైట్. థ్యాంక్ యూ రాజేశ్వరరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది రాజేశ్వరరావు గారి అభిప్రాయం. సో మచ్. జనసేన పార్టీ ఇప్పటికే గ్రౌండ్లో చేయాల్సినటువంటి వర్క్ అంతా చేసిందని చెప్తున్నారు. వారం రోజుల్లో మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికి కూడా సన్నద్ధమై ఉన్నటువంటి పరిస్థితి. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ప్రకటనతో పాటు మేనిఫెస్టో కూడా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.